అమెరికా వాడు చివరికి యుద్ధంలో కూడా వాడి స్వార్థాన్నే వాడుకుంటాడనమాట. వాడి సోయా నా మధ్యన మన మీద రుద్దాలని చూశాడు, మనకు అక్కర్లేదన్నాం. ఆంక్షలు పెట్టాడు, పని చూసుకోరా అన్నాం. వాడి దేశంలో మిగిలిపోయిన ఎక్కువైపోయిన వాటిని ఎందుకు కొనరు అంటూ మన మీద ట్రంపే రెచ్చిపోయాడు. అయినా సరే లైట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇరాన్ ఎత్తి రుద్దుతున్నాడు. ఇరాన్ వాడికి సోయాతో ఏం అవసరం? అంటే అమెరికాలో విపరీతంగా సోయా పండిస్తున్నారు. మన దగ్గర కనుక ఇక్కడ మనం తినని బియ్యాన్ని పండించేది వరి ఎట్లా ఉందో, తినే బియ్యం పండిస్తున్న వాళ్ళు 40% మంది, తినే బియ్యం కాకుండా రేషన్ బియ్యాన్ని పండిస్తున్న వాళ్ళు 60% మంది ఉన్నారు. అట్లాగే అక్కడ సోయా ఎక్కువైపోయింది. దాన్ని ఏం చేయాలో అర్థం కాక ప్రపంచం మీద రుద్దడానికి చూస్తున్నాడు. మనం సోయాకి ఏం చెప్పాము, నువ్వు అతి తక్కువ రేటుకి ఇచ్చేటట్టయితే ఇక్కడ మనం దాంతో ఇథనాల్ తయారు చేసుకుంటాం అన్నాం. ముందు బిల్డప్ ఇచ్చారు, ఆ తర్వాత అతి తక్కువకి ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు ఇరాన్కి ఏం పెడుతున్నారంటే, వాళ్ళ సోయాని కనుక ఇరాన్ కొనుక్కోవడానికి రెడీ అయితే అప్పుడు ఇరాన్ దగ్గర నుంచి గతంలో డబ్బులు ఫ్రీజ్ చేశారు కదా విదేశాల్లో, $30 బిలియన్ దాకా. అందులో దశల వారీగా రిలీజ్ చేస్తారు వీళ్ళు కొనేదాన్ని బట్టి. ఇది ట్రంప్ అల్లుడు జార్జ్ కుష్నర్ ఖతార్ ప్రతినిధి దగ్గర ప్రస్తావించాడు. అంటే ట్రంప్ కుటుంబం అన్నమాట ఈ వ్యవహారం చేసేది.